శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. యావత్ చైతన్యానికి మూలమైనటువంటి బాసరా జ్ఞాన సరస్వతి క్షేత్రం నుంచి ఈరోజు బ్రాహ్మణ విరాట్ పరివార్ యావత్ బ్రాహ్మణులంతా ధర్మరక్షణ సైనికులై ధర్మాచార్యుల చెంతకు వెళ్ళి హైందవ జాతి సమస్తము ఏకీకృతమై భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపడానికి చేస్తున్న కృషే ఈ ధర్మాచార్య దర్శన యాత్ర. ఎందుకంటే భారతదేశం విశ్వగురు స్థానంలో నిలబడడానికి మనకి త్రిమతాచార్యులు అని మనకి శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య పరంపరలో ఉన్నటువంటి త్రిమతాచార్యులతో పాటు దత్త పరంపర, అలాగే కృష్ణ పరంపర, ఇవి మాత్రమే సనాతనంగా మనకు వస్తున్నటువంటి పరంపరలు. ఈ పరంపరాగత పీఠాలు కాకుండా కొత్తగా పీఠాలు వెలిసి ఈరోజు యూట్యూబ్ మాధ్యమాల్లో ఎవరైతే ఎక్కువ లైకులుంటే వారే స్వాములు అనే భ్రమపడే స్థితిలో ఈరోజు ప్రస్తుతం ఉన్న హైందవ సమాజాన్ని పునఃజాగృతం చేయడానికి బ్రాహ్మణులే కంకణం కట్టుకోవాలి అనేది అది భగవత్ నిర్దేశం. కాబట్టి బ్రాహ్మణులందరం ఏకమై బ్రాహ్మణ విరాట్ పరివార్ ద్వారా ప్రతి ఒక్క బ్రాహ్మణుడు 3333 మంది బ్రాహ్మణులు 10,000 గాయత్రి జపం చేస్తూ, అదే సంఖ్యలో మహిళలు 108 మార్లు లలితా సహస్రనామాలు చేస్తూ బ్రాహ్మణ విరాట్ పరివార్ సంకల్పించిన ధర్మాచార్య యాత్ర ముక్కోటి ఏకాదశి నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది. ధర్మాచార్య దర్శన యాత్ర ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఈ పరంపరాగత సనాతన ధార్మిక పీఠాలను దర్శించి ప్రస్తుత హిందూ సమాజానికి దిశానిర్దేశం ధర్మాచార్యులైన వారు చేస్తే బ్రాహ్మణులైన వాళ్ళందరూ కలిసి ధర్మరక్షకులుగా, ధర్మ సైనికులుగా ముందుకు వెళ్ళి యావత్ హిందూ సమాజాన్ని ఏకం చేస్తూ మన భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపడమే కాకుండా ప్రపంచ శాంతికి సనాతన వైదిక ధర్మ ప్రాశస్త్యం ఏమిటి అని తెలపడమే ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే అన్నింటికీ మూలం సరస్వతి, బ్రాహ్మణుడికి ఉన్న బలం కూడా సరస్వతి. శృంగగిరి జగద్గురువులు, పుష్పగిరి జగద్గురువులు, తుని స్వామివారు, అలాగే విజయదత్తానంద స్వామివారు వారందరూ ఆవిష్కరణ చేసినప్పటికీ ఈరోజు బాసరా జ్ఞాన సరస్వతి క్షేత్రం నుండి మాసానాం మార్గశీర్షోహం అని గీతాచార్యుడు చెప్పినట్టుగా ఈ మార్గశీర్ష విదయ్యే రోజు జ్ఞాన సరస్వతి సన్నిధి నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అక్షర శ్రీకారం చేసే ఈ నేలపైనే గతంలో అకృత్యాలు జరిగినప్పుడు అందరం కలిసి పోరాడి విజయాన్ని సాధించాం. మళ్ళీ ఇక్కడ నిజమైన సరస్వతి అక్షర శ్రీకారం చేసి ఈరోజు ముందుకెళ్లే సంకల్పాన్ని తీసుకొని ముందుకు బయలుదేరుతున్నాం. ఈ సందర్భంలో ఈ క్షేత్ర ప్రధాన అర్చకులు వారి అమ్మవారు ఇచ్చిన స్ఫురణతో వారి ఆశీపూర్వక ప్రసంగాన్ని చేయవలసిందిగా శ్రీయుత సంజీవ్ మహారాజ్ గారిని, అలాగే ఇక్కడున్న వేద పండితులైనటువంటి నవీన్ గారిని అభ్యర్థన చేస్తూ ఉన్నాం. ఆ తల్లి చెంత నుంచి నేడు ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 3,333 మంది బ్రాహ్మణుల చేత ప్రతి బ్రాహ్మడు 10,000 సంఖ్య గాయత్రి మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ, అలాగే అష్టోత్తర శత సువాసనల చేత అమ్మవారి యొక్క నామాన్ని జపిస్తూ ఈ యొక్క ధర్మాచార్య దర్శనయాత్ర అనేటువంటి కార్యక్రమము నిరాటంకంగా నిర్వహించడం జరుగుతుంది. మొత్తము దేశంలో ఉన్నటువంటి ధర్మాచార్యులందరినీ కూడా ఈ యాత్రలో వారు కలిసి జరుగుతున్నటువంటి హైందవ ధర్మం మీద జరుగుతున్నటువంటి ఒక ఏదైతే దాడులు అవన్నీ ఉన్నాయో వాటి గురించి పీఠాధిపతులను కలిసి విన్నవించుకొని దానిపైన పీఠాధిపతులందరినీ కూడా మమేకం చేసి సనాతన ధర్మం యొక్క ప్రతిష్టను కాపాడే విధంగా ఈ యాత్ర కొనసాగుతుందని వారు తెలియజేశారు. వారి యొక్క ఈ యాత్రకు జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు ఉండి ఈ ధర్మాచార్య దర్శనయాత్ర విజయవంతమై సనాతన ధర్మము యావత్తు సూర్యచంద్రాదులు ఉన్నంత కాలము దానికి ఎటువంటి ఆటంకం కలగకుండా దీనిలో ఉన్నటువంటి పీఠాధిపతులు అందరూ కూడా ఈ సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా కంకణబద్ధులై ఈ భూమి మీద ఉన్నటువంటి సకల మానవాళికి హిందువుల యొక్క హక్కులను కాపాడే విధంగా ఈ యాత్ర కొనసాగి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఈ యాత్రకు కలిగి మనం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాం.